2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జీవో వచ్చి 2 నెలలు అయింది. ఏడాది పట్టింది జీవో వచ్చడానికి, ఉత్తర్వులు ఇచ్చడానికి. అది ఇంతవరకు అమలు దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏంది బ్రేక్ఫాస్ట్ ఏంది టిఫిన్లు పెట్టాలన్నట్టు కదా. మరి దాని సంగతి ఏంది? వేరే పని పోకుంటే అంత ఇదే పని చేసుకుంటే టిఫిన్లు చేయొచ్చు, మధ్యాహ్నం భోజనం పెట్టచ్చు, పిల్లలకి అన్ని చేయొచ్చు. అవన్నీ వాళ్ళు ఇవ్వాలి. 10,000 రూపాయలు మన కైకిలి. మనకి ఏది బట్టి అది మొత్తం వస్తువులన్నీ ఇచ్చుకుంటే ఏదైతే ఉందో 10,000 రూపాయలు ఇచ్చినట్టయితే మనకు అది మనకు వేతనం అన్నట్టు. దాని కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా. మా కడుపు నిండినాక ఎంత పనైనా చేస్తాం కదా సార్. మాకు కడుపు నిండంత పెట్టినా ఎంత పనైనా చేస్తాం. నిజమే. ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు మీకు జగిత్యాల నాయకురాలు ఎవరు? అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అని చెప్పక తప్పదంటూనే. వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అని చెప్పంటే ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అవ్వ. భారత రాజ్యాంగం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ధనిక నిరుపేద వర్గాలనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింప చేయాలని చెప్పని ప్రాథమిక హక్కుగా చేర్చిండం. అందులో విద్య కానీ వైద్యం కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కావాల్సిన విద్యా బోధన సౌకర్యం అట్లా వైద్య సౌకర్యం ఈ రెండు కూడా కల్పించే బాధ్యత రాజ్యాంగం మనకు హక్కుగా కల్పించి ఆ హక్కుల అమలులో భాగంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఆనాడు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింప చేయబడే విధంగా ఇప్పుడు మా అంతర్గం పెద్దవ చెప్పింది, నీ కొడుకు నీ పిల్లలు సన్న బియ్యం తింటారు, మరి మా మధ్యాహ్న భోజనం పిల్లలు దొడ్డు బియ్యం తింటే వాళ్ళకి అన్నం ఎట్లా అరుగుద్దని చెప్పారు, అడుగుతుందని చెప్పండి. ఆనాటి ఉద్యమ సమయంలో ఏం చెప్పిందే, కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన. కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన సౌకర్యం కల్పింపచేసి అందరికీ సమానమైన విద్యా అవకాశాలు కల్పింపచేసి అందరిని కూడా ఉత్తీర్ణులు చేయాలని చెప్పని ఏ భారత రాజ్యాంగం పేర్కొందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనం సౌకర్యం కల్పింపజేస్తామని చెప్పని పేర్కొన్నామమ్మ. అందరూ కూడా అట్లా ఆశపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తదుపరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. క్రమేపీ ప్రతి సంవత్సరం ఏదైతుందో విద్యార్థుల సంఖ్య పెరగాలి. కానీ ఇక్కడ అరకొర వసతులు, అరకొర సౌకర్యాలు, కావలసిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆసక్తి తగ్గి ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా ప్రైవేట్ విద్య పట్ల వీళ్ళ ఆసక్తి చూపుతున్నామని చెప్పండి. నిజం తల్లి, మీకు అసలు ఏం అడగాలో కూడా తెలియదు, మీకు ఏం అడగాలో కూడా తెలియదు బిడ్డ అంటున్నాను నేను. అంత అమాయకులు చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదైతుందో రేపు టిఫిన్ కానీ మధ్యాహ్న భోజనం కానీ వీళ్ళ పండుగకు సంబంధించి ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి వంట కార్యక్రమాలే కానీ వీళ్ళ పిల్లల సౌకర్యాలు కూర్చుతో పాటుగా ప్రతి పిల్లవాడి మీద, ప్రతి విద్యార్థి మీద కనీసం ఏదైతుందో రోజుకి 20 రూపాయలంటే 600 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలన్నమాట. అంత సరికి ఇవ్వాలి. ఇవ్వద్దా? ఇవ్వకుంటే ఎట్లా వస్తుందబ్బా? నువ్వు 4 రూపాయలకి ఇస్తావు పెట్టుకో అంటే ఎడికెళ్ళి పెడతావు? ఎట్లా పెడతావు? ఎట్లా పెడతావు? మనకు ఆ పొరుగు రాష్ట్రం మా జగన్మోహన్ రెడ్డి పొలగాడు తెలుసా మీకు? మన పక్కన ఆంధ్ర రాష్ట్రం ఆ జగన్మోహన్ రెడ్డి పొలగాడు అమ్మ ఒడి అని చెప్పని ప్రతి బడి పొలగానికి 1000 రూపాయలు ఇస్తుండవా. మధ్యాహ్న భోజనంకు
ఇవన్నీ మీకు అందరికి ఇచ్చేటితో పాటుగా బడికి సర్కారు బడికి మన పిల్లల్ని దోలితే 1000 రూపాయలు అమ్మఒడి నాయన. ఇవాళ నేను ఒక పేపర్ చూసిన ఆయన ప్రకటన ఇచ్చారు, మేము తెలంగాణ రాష్ట్రంలో మీకు ఇంత పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పాను. నేను చూస్తే ఏ రాష్ట్రం ఎంత ఇస్తున్నాను చెప్పాను. తెలంగాణ 2000 రూపాయలు ఇస్తున్నాం రాసిండే, 2016 రూపాయలు ఇస్తున్నాం రాసింది. దాని కింద ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అది 2500 ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ 2500 ఇస్తున్నాడు అంటున్నాను నేను. నేనేమంటున్నా, ధనిక రాష్ట్రం అవ్వా, పెన్షన్లు సౌకర్యాలు ఏదైతే మనకుండే ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఇస్తామన్నా. కాంగ్రెస్ వాడు అక్కడ ఎందుకు ఇస్తలేడు? అక్కడ ఉండే వనరులకు అనుకూలంగా అక్కడ ఇస్తారు. ఇలా హైదరాబాద్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలోనే ఏదైతుందో ఇది ధనిక రాష్ట్రం తల్లి అంటున్నా. కూడా మీకు ఏ విధమైన ఆంక్షలు లేకుండా మీ అర్హతకు అనుగుణంగా మీకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పండి. ఈ 10,000 రూపాయలు మీ జీతం. ఈ 10,000కు సంబంధం లేకుండా మీ వయసును బట్టి మీరు 57 సంవత్సరాలు దాటితే నెలకు 4,000, 57 సంవత్సరాల లోపల ఉంటే నెలకు 2,500. సమజమేనా? 57 సంవత్సరాల కంటే పైబడ్డట్టయితే ఆడబిడ్డకు 4,000 రూపాయల పెన్షన్ తల్లి. 57 సంవత్సరాల లోపు ఉండి ఉన్నట్టయితే 2,500 రూపాయలు. అంటే మీకు కనీసం ప్రతి ఆడబిడ్డకు మీ వంట కార్మికులకు 10,000 రూపాయలు జీతము ప్లస్ 2,500 రూపాయలు పెన్షన్ అని చెప్పండి. ఇది కాంగ్రెస్ కార్యక్రమం కళ్యాణ్. మీరు దయచేసి మీరు అందరూ కూడా ఏదైతుందో ఇవాళ నేను అన్నమాట కట్టుబట్టి ఉన్నవ్వా, నేను అన్నమాట నన్ను ఇవాళ మీరు ఇప్పటి కాదు, మీరు అందరు ఇంకో గీళ్ళు పొలాల మొనట్లుగా వెనకటి ముసలోళ్ళకి అందరికి ఎరక, ఈ అంతర్గా ముసలోళ్ళకి ఎరక. నన్ను ఎన్నిటి ఎన్నికలు చూస్తామో 40 ఎన్నికలు చూస్తుంది. ఇది ఇది మావత నీ ఇంటికి తెల్లబడ్డా నా ఇంటికి తెల్లబడ్డా పడవలేదా? ఈ కాదు తల్లి, ఈ ముసలామ వయసు ఉన్నప్పటికీ నన్ను చూస్తున్నది. అది ముసలి నేను ముసలి ఆయన నిజమా అబద్ధమా? ఎన్ని పాటలు వాడే ఎన్ని రాజ్యాలు తిరిగిన మరిగా కాబట్టి ఏదైతుందో తప్పకుండా మన మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు మీకు లభించాల్సిన హక్కుల కల్పనకు నేను బాధ్యత తీసుకుంటా తల్లి. మొత్తం పాఠశాలలన్నీ కూడా బలోపేతం చేసి ప్రతి నిరుపేద వర్గాలకు విద్యా బోధన సదుపాయాలు ఆంగ్ల మాధ్యమంలో కల్పింపచేసి కావలసిన ఉద్యోగ పోస్టులను కూడా భర్తీ చేసి ఏ అమ్మ ఒడి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో అమలు తలపెట్టడం జరుగుతుందో అటువంటి అమ్మ ఒడి లాంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు తలపెట్టి మన నిరుపేద వర్గాల పిల్లలకి ఏదైతుందో అండగా ఉండే విధంగా కార్యక్రమం రూపొందిస్తామని చెప్పి మనం చేస్తుంటాం.